వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం హనుమాన్ నగర్ లో ఉన్నాము. దాదాపు 15వ సంవత్సరము కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు 2 కేజీల వెండితో మట్టి విగ్రహానికి అలంకరణ చేసి ఈరోజు ఆ పూజ కార్యక్రమాలు ఆ దేవుడి మీద ఉన్న భక్తితోని ఈరోజు వీళ్ళు భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని ఒక ఆలోచన విధానంతో 2 కేజీల విగ్రహం అంటే 2 కేజీల వెండిని మట్టి విగ్రహానికి అలంకరణ చేసి ముందుకెళ్తున్న కార్యక్రమం చూస్తున్నాం. ఇక్కడ హనుమాన్ నగర్లో ఉన్న ఈ వినాయకుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు దీన్ని ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు, భవిష్యత్తులో కూడా వాళ్ళు ఒక వెండితో పాటు బంగారు లాంటి ఒక ఏదైనా అలంకరణ చేసే ఆలోచన విధానంతో ఇక్కడ భక్తులు చాలా దాదాపు ఈ కాలనీ వాసులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించడం జరుగుతుంది. వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సాయి బాల గణేష్ భక్త బృందం రాయి చెట్టు దగ్గర మనము 15వ వార్షికోత్సవం సందర్భంగా సపరేట్గా మనము మట్టి వినాయకుడిని చేపించి దానికి 2 కిలోల వెండి ఆభరణాలు తొడిగించినాము. మనము ఈ 15వ వార్షికోత్సవ సందర్భంగా ఏదో ఒకటి ఉండాలి అని, గ్రాండ్గా ఉండాలని మనము వెండి చేపించినాము. అలానే మాకు ప్రతిరోజు 9 రోజులు 9 పూజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ 2008 నుంచి ఈరోజు 2025 వరకు మనము చిన్నప్పటి నుంచి మేము చేస్తున్నాము. 15వ వార్షికోత్సవం సందర్భంగా మనము సపరేట్గా మట్టి వినాయకుని చేసి దానికి మనం వెండి తొడిగించినాము. ఇంకా రానున్న కాలంలో 25వ వార్షికోత్సవం వరకు మేము బంగారు ఆభరణాలు కూడా చేయిస్తాము. ఆ దేవుడు కనుకరిస్తే ఆ దేవుని ఆశీస్సులు మాకు ఎలవేళగా ఉండాలని కోరుతున్నాము. శ్రీ సాయి బాల గణేష్ భక్త బృందం రాగి చెట్టు వీధి హనుమాన్ నగర్. మేము గత 15 సంవత్సరాల నుంచి వినాయకుడిని వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ 15వ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉండాలని 2 కేజీల వెండిని ఆభరణాలతో వినాయకునికి సమర్పించి ఈ సంవత్సరం మా వేడుకలని ఘనంగా నవరాత్రులో జరుపుకోవాలని కోరుకుంటూ, ఇంకా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక వేడుకని ఘనంగా జరుపుకుంటూ 25వ సంవత్సరం వరకు బంగారు ఆభరణాలు చేయించాలని, ఈ కాలనీ వాసులందరూ మాకు సహకరించాలని, అదేవిధంగా ఈ కల్వకుర్తి పట్టణ ప్రజలందరూ కూడా మమ్మల్ని సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ విధంగా నవరాత్రులను జరుపుకోవాలని కూడా మేము ఆనందిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుండి చిన్న పిల్లల్లాగా ఉన్నప్పటి నుండి వీళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఇప్పుడు కలర్లతో వేసిన వినాయకులను పెట్టకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అన్ని పనులు మానుకొని ఈ 9 రోజుల కోసం బాగా కష్టపడుతున్నారు. అదే విధంగా ఇంకో 25 ఇయర్స్ వచ్చే వరకు ఇప్పుడు వెండిది ఎలాగా చేయించారో అలాగే అందరి సహకారంతో సహాయంతో బంగారాన్ని చేయించాలి అని అనుకుంటున్నారు. అలాగే ఆ దేవుడి కృపతో చేయాలని కోరుకుంటున్నాం. సాయి బాల గణేష్ బృందం భక్త బృందం రాయి చెట్టు వీధి కల్వకుర్తి హనుమాన్ నగర్. మేము 15 ఏళ్ల నుంచి ఇక్కడ వినాయకుని పెడుతున్నాము. అందరం గల్లీలో మంచిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటాము. ఈ సంవత్సరము 15వ సంవత్సరం అవుతుంది చేయడము. మట్టి వినాయకునికి ప్రోత్సహించినాము. అందరము వెండితో ఆభరణాలు చేయించినాము. వచ్చేసారి ఇంకా పెద్ద ఎత్తున వెరైటీగా చేయాలి అంతే కోరుకుంటున్నాం.